భారత వ్యవసాయ రంగంలో ఓ నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. ఇది పెద్ద పెద్ద ట్రాక్టర్ల గురించి, భారీ పరిశ్రమల గురించి కాదు, మన పెరట్లో పెరిగే కోళ్ల గురించి. అవును, మన తాతలనాటి సాంప్రదాయ పద్ధతులు ఈనాటి ఆధునిక వ్యాపార ఆలోచనలతో కలిసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త ఊపిరినిస్తున్నాయి. ఇంతకీ ఏంటా కథ? గెలేంచూద్దాం. ఎప్పుడూ భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించే కదా మనం మాట్లాడుకునేది. కాని ఒక్కసారి ఆలోచించండి, వ్యవసాయ భవిష్యత్తు అంత పెద్దగా కాకుండా ఇలా చిన్నగా మన పెరటినుంచే మొదలైతే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే ఈరోజు మన విశ్లేషణకు పునాది. అయితే ఈ మార్పు రావటానికి వెనుక రెండు బలమైన కారణాలున్నాయి. ఒకవైపు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి, మరోవైపు మనలాంటి వినియోగదారులు కోరుకుంటున్న ఆరోగ్యకరమైన ఆహారం. ఈ రెండూ సవాళ్లు కలిసి ఈ పెరటికోళ్ల విప్లవానికి ఎలా దారితీశాయో చూద్దాం. భారతదేశంలోని లక్షలాది చిన్న రైతుల పరిస్థితిని ఒక్కసారి చూస్తే వాళ్ల జీవితం మొత్తం వానదేవుడి దయమీదే ఆధారపడి ఉంటుంది. వాన పడితే పంట పండుతుంది, లేదంటే లేదు. ఆదాయం వస్తుందో రాదో గ్యారంటీ ఉండదు. అందుకే వాళ్లకు అదనంగా, స్థిరంగా ఆదాయాన్నిచ్చే మార్గం ఎంతో అవసరం. ఇక మన విషయానికొస్తే వినియోగదారుల ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోతోంది. ఇప్పుడందరూ ఆరోగ్యకరమైన, యాంటీబయోటిక్స్ లేని మాంసం కావాలంటున్నారు. అందుకే స్వేచ్ఛగా పెరట్లో తిరిగి నెమ్మదిగా పెరిగే నాటుకోడికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధర కూడా ఎక్కువే. ఈ డిమాండును కేవలం నెల రోజుల్లో పెరిగిపోయే బ్రాయిలర్ కోళ్లు అస్సలు అందుకోలేకపోతున్నాయి. ఈ పెరటికోళ్ల పెంపకమనేది ఏదో కొత్తగా కనిపెట్టింది కాదు, మన తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నదే. కాని విశేషమేంటంటే ఈ పాత పద్ధతే ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆర్థిక సాధనంగా, ఈనాటి ఆధునిక సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారంగా మారుతోంది. అసలు ఈ దేశీ లేదా నాటుకోళ్ల పెంపకమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది తక్కువ ఖర్చుతో మన చుట్టూ ఉన్న వాతావరణానికి సరిపోయే జాతి కోళ్లను పెంచి ఎక్కువ లాభాలు సంపాదించే ఒక తెలివైన పద్ధతనమాట. ఈ పద్ధతి గ్రామీణ జీవితంలో ఎంతగా కలిసిపోయిందో చూడండి. ముఖ్యంగా మహిళలకు ఇది కేవలం అదనపు ఆదాయ వనరు మాత్రమే కాదు, వాళ్ల చేతిలో డబ్బు, ఆర్థిక స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసాన్నిచ్చే ఒక గొప్ప సాధనం. పికి చిన్న రైతులకు ఈ పద్ధతి ఎందుకంత బాగా నచ్చుతోంది? కారణాలు చాలా ఉన్నాయి. పెట్టుబడి తక్కువ, మేత కోసం ఇంట్లో మిగిలిన వంటగది వ్యర్థాలు వేస్తే చాలు, ఏడాది పొడవునా గుడ్లు, మాంసం రూపంలో ఆదాయం వస్తూనే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. సరే, ఇప్పటిదాకా మనం ఏంటి, ఎందుకు అనే విషయాలు చూసాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎలా? ఒక చిన్న పెరటి కోళ్ల ఫారంను ఎలా మొదలుపెట్టాలి, ఎలా విజయవంతం చెయ్యాలి, ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోళ్ల ఫారం పెట్టడం ఏదో పెద్ద కష్టమైన పని అనుకోవద్దు. ఈ 5 ముఖ్యమైన దశలను పాటిస్తే చాలు. సరైన జాతిని ఎంచుకోవడం దగ్గర్నుంచి వాటికి ఎలాంటి రోగాలు రాకుండా చూసుకోవడం వరకు ప్రతి అడుగు చాలా కీలకం. ఇందులో జాతి ఎంపికనేది చాలా ముఖ్యం. మీ లక్ష్యం ఏంటి అనేదాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కడక్నాథ్ కోడి దాని నల్ల మాంసానికి చాలా ఫేమస్, అందుకే ధర కూడా ఎక్కువ. అదే గిరిరాజైతే గుడ్లకు, మాంసానికి రెండిటికీ పనికొస్తుంది. సో మీ మార్కెట్ను బట్టి నిర్ణయం తీసుకోవాలి. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. జస్ట్ అర ఎకరం భూమిలో ఒక 50 పెట్టెలు, 10 పుంజులతో మొదలుపెడితే సంవత్సరానికి దాదాపు 1000 కోడిపిల్లలను ఉత్పత్తి చేయొచ్చు. ఇది చిన్న రైతులకు ఎంత పెద్ద అవకాశమో ఒక్కసారి ఆలోచించండి. ఈ వ్యాపారంలో పక్షులకు రక్షణ అనేది అన్నిటికంటే ముఖ్యం. వాటికోసం కట్టే షెల్టర్ కేవలం గూడు కాదు, అది ఆ మొత్తం వ్యాపారానికి గుండెకాయలాంటిది. తక్కువ ఖర్చుతో మనకు దొరికే స్థానిక వస్తువులతోనే దీన్ని చాలా పటిష్టంగా నిర్మించుకోవాలి. సరే, ఇదంతా బానే ఉంది. కాని అసలు డబ్బుల సంగతేంటి? ఈ వ్యాపారంలో లాభాలు ఎలా ఉంటాయి? ఇది కేవలం సుస్థిరమైన పద్ధతేనా, లేక బాగా డబ్బులు సంపాదించి పెట్టే వ్యాపారమా? రండి, ఆ లెక్కలు చూద్దాం. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి ఎంత ఖర్చవుతుందనుకుంటున్నారు? నాబార్డ్ లెక్కల ప్రకారం ఒక 100 పక్షుల యూనిట్కి కేవలం 24,000 రూపాయలు. ఇంత తక్కువ పెట్టుబడితో ఇంత మంచి అవకాశం దొరకడం నిజంగా చాలా అరుదు. ఇక రాబడి ఎంత వేగంగా వస్తుందో చూడండి. ఒక 500 పక్షులతో ఫామ్ పెడితే కేవలం 3 నెలల్లోనే 80,000 నుంచి 1,10,000 రూపాయల వరకు నికర లాభం సంపాదించవచ్చట. ఇది నిజంగా ఎంతో ఆశ కల్పిస్తోంది కదా. ఇక ఆర్థిక నిపుణులు చూసే అసలు లెక్కకు వద్దాం. అదే
ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. పెట్టిన పెట్టుబడి మీద ఎంత వేగంగా లాభం వస్తుందో చెప్పే ఈ లెక్క ఈ ప్రాజెక్ట్లో ఏకంగా 191%. ఆర్థిక ప్రపంచంలో ఇది ఒక అద్భుతమైన సంఖ్య. దీన్ని బట్టే ఈ వ్యాపారం ఎంత లాభదాయకమో అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకవేళ మార్కెట్లో అనుకోని మార్పులు వస్తే పరిస్థితేంటి? ఆదాయం కాస్త తగ్గినా లేదా ఖర్చులు కొంచెం పెరిగినా సరే ఈ వ్యాపారం లాభాల్లోనే ఉంటుంది. రాబడి రేటు అప్పటికీ 80% పైనే ఉంటుంది. అంటే ఇది ఎంత స్థిరమైన నమ్మకమైన వ్యాపారమో చూడండి. ఇది కేవలం లాభనష్టాల లెక్కల గురించి మాత్రమే కాదు. ఈ చిన్న విప్లవం మన సమాజం మీద, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ప్రయాణంలో పారిశ్రామికవేత్తలు ఒంటరి కాదు. వాళ్లకి అండగా నిలబడటానికి బ్యాంకులున్నాయి, ప్రభుత్వ శిక్షణా కార్యక్రమాలున్నాయి, స్వయం సహాయక బృందాలున్నాయి. ఇలా ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ వాళ్ల చుట్టూ ఉంది. ప్రభుత్వం మద్దతు కూడా చాలా కీలకం. ముఖ్యంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లాంటి పథకాల ద్వారా ఏకంగా 50% సబ్సిడీ లభిస్తుంది. అంటే మీరు పెట్టే పెట్టుబడిలో సగం ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. ఇది ఈ వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఈ ప్రయాణాన్ని ఒక్కసారి గమనించండి. ఒకప్పుడు కేవలం ఇంటి అవసరాల కోసం ఉన్న పెరటికోళ్ల పెంపకం ఇప్పుడు అధిక డిమాండున్న ఒక వ్యవస్థీకృత వ్యాపారంగా ఎలా మారిందో. భవిష్యత్తులో ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇంకా పెద్ద ఊతాన్నివ్వబోతుంది. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం కోళ్లను పెంచడం గురించో, డబ్బు సంపాదించడం గురించో కాదు. ఈ చిన్న ఫామ్ వెనుక ఆర్థిక సాధికారత, గ్రామీణ అభివృద్ధి, స్వావలంబన అనే ఒక పెద్ద కథ ఉంది. ఒక చిన్న ఆలోచన ఒక గ్రామాన్ని, ఒక సమాజాన్ని మార్చగల శక్తి దీనికుంది. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ చిన్న తరహా విప్లవం నిజంగా మన గ్రామాల భవిష్యత్తును మార్చగలదా? ఆరోగ్యకరమైన, సంపన్నమైన మరియు స్థిరమైన గ్రామీణ భారతదేశానికి ఇదేనా అసలైన కీలకం? ఆలోచించండి.